జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో శరీరాన్ని జయించటం సాధ్యమేనా, శరీరాన్ని కరిగించటం సాధ్యమేనా అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. ఈరోజు ఇంద్రియ నిగ్రహాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. ఇంద్రియ నిగ్రహం ఇది లౌకిక జీవితానికి, ఆధ్యాత్మిక ప్రయాణానికి అద్భుతంగా దోహదపడుతుంది. శరీరానికి ఇంద్రియాలకు మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. శరీరం ఆరోగ్యంగా ఉంటే ఇంద్రియ నిగ్రహం ఎక్కువగా ఉంటుంది. శరీరం బలహీనంగా ఉంటేనే ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోతూ ఉంటారు. ఇవాళ మీరు సమాజాన్ని గమనించండి. అనేక రకాల ఘోర విపత్తులు మన కళ్ళ ముందే జరుగుతున్నాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు మన వార్తలు వింటూ ఉంటే ఎంత ప్రశాంతంగా ఉన్న వ్యక్తులకైనా రక్తపోటు పెరుగుతుంది. దానికి మూల కారణం ఏమిటి? అందరూ ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోతున్నారు. ఇంగ్లీషులో ఒక సామెత ఉంది, సెన్స్ కంట్రోల్ ఈజ్ నథింగ్ బట్ సెల్ఫ్ కంట్రోల్ అన్నారు. ఇంద్రియాలను నియంత్రించుకుంటే ఆత్మ నిగ్రహం వస్తుందట. ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోతే మనిషి సమూలంగా కుప్పగూలిపోతాడు. కాబట్టి మానవ జీవితంలో, జీవన విధానంలో, దైనందిన కార్యక్రమాలలో, ఆధ్యాత్మిక ప్రయాణంలో ఇంద్రియాల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. వాటిని గురించి సమూలంగా తెలుసుకోగలిగితే కళ్ళు తెరిచి ఉండగానే సాధన జరుగుతుంది. మీకు ఒక విషయం చెప్తున్నాను, సాధన అంటే చెయ్యటం కాదు, ఏమీ చెయ్యకుండా ఉండటం ఎలాగో తెలుసుకోవడం. ఏమీ చెయ్యకుండా ఉండడం ఎలాగో తెలుసుకోవడం. ఎవరైనా నేను సాధన చేస్తున్నాను అనే విషయాన్ని వెల్లడిస్తున్నాడంటే ఆ వ్యక్తి ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందలేదని గుర్తుపెట్టుకోండి. ఏ గురువు అయినా, ఏ స్వామీజీ అయినా, ఏ బాబా అయినా శిష్య పరమాణువుల్ని, శిష్యుల్ని కఠోర సాధన చేయమని ఆదేశిస్తున్నాడంటే ఆ గురువు కూడా పరిణతి చెందలేదని గుర్తుపెట్టుకోండి. సాధన చెయ్యాలి అనే పదంలోనే అపశృతి ఉంది. సాధన అంటే చెయ్యటం కాదు, ఉండటమే. బీయింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ డూయింగ్. బీయింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ టాకింగ్. కాబట్టి స్థితి మార్చుకోవాలి, అంతే తప్ప సాధన చేయటం కాదు. ఎవరైతే ఇంద్రియ నిగ్రహాన్ని పాటిస్తారో వాళ్ళ ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందినట్లుగా భావించవచ్చు. ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయి ఎంత కఠోర సాధన చేసినా సాధన మొత్తం బొడిదలు పోసిన పన్నీరు. శరీరం బలహీనంగా ఉందంటే ఇంద్రియాలు కూడా బలహీనంగా ఉంటాయి. శరీరం ఆరోగ్యంగా, దృఢంగా, పటిష్టంగా, శక్తివంతంగా ఉంటే ఇంద్రియ చైతన్యం అద్భుతంగా ఉంటుంది. ఇంద్రియ చైతన్యం అద్భుతంగా ఉంటేనే ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుంది. ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తేనే విశ్వవ్యాప్త భావన కలుగుతుంది. కాబట్టి గమనించారా కీలకం ఎక్కడుందో? మానవ జీవితంలో, జీవన విధానంలో, దైనందిన కార్యక్రమాల్లో, ఆధ్యాత్మిక ప్రయాణంలో ఇంద్రియాల పాత్ర చాలా కీలకమైంది. ఇంద్రియ నిగ్రహం ఉంటే మనిషి ప్రపంచంలో ఏవైనా సాధించగలుగుతాడు. నిగ్రహాన్ని కోల్పోతే సమూలంగా పతనం అవుతాడు. ఒక్కసారి పతనమైన తర్వాత పైకి లేవటం చాలా కష్టం. కొండెక్కటం చాలా కష్టం.
జారి పడటం చాలా సులభం. జారి పడ్డ తర్వాత మరలా కొండెక్కటం సాధ్యం కాదు. ఎందుకంటే ఆ గాయం మనిషిని వెంబడిస్తూ వేధిస్తూ ఉంటుంది. మానవ దేహంలో 10 ఇంద్రియాలు ఉన్నాయి. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. ఈ ఇంద్రియాలు చైతన్యం ద్వారా నడిపించబడతాయి. దాన్నే ఇంద్రియ చైతన్యం అంటారు. పంచభూతాలలో చైతన్యం ఉంటుంది, కానీ అది జడంగా ఉంటుంది. ఏదో ఒక రకమైన బాహ్య ప్రేరణ ఉంటేనే ఆ చైతన్యం వ్యక్తీకరించబడుతుంది. అందుకే దాన్ని జడ చైతన్యం అన్నారు. వృక్షాలలో జీవ చైతన్యం ఉంటుంది. అందుకే వాటికి స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది, పుట్టుక ఉంటుంది, పెరుగుదల ఉంటుంది, రూపాంతరం ఉంటుంది, మరణం ఉంటుంది, విచ్ఛిన్నం ఉంటుంది. జడ చైతన్యం కన్నా జీవ చైతన్యం చాలా ఉన్నతమైంది. అటువంటి జీవ చైతన్యం యొక్క రూపాంతరమే ఇంద్రియ చైతన్యం. జీవ చైతన్యం వృక్షాల్లో ఉంటే ఇంద్రియ చైతన్యం జంతువుల్లో ఉంటుంది. జంతువులలో ఇంద్రియ చైతన్యం ఉన్నందువల్లనే ఇవి సంచరిస్తూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి, ఒకే చోట స్థిరంగా ఉండవు. అలా తిరగటం ఎందుకు? ఆహార సేకరణ కోసం. ఆహార సేకరణ ఎందుకు? ఆరోగ్యం కోసం. ఆరోగ్యం ఎందుకు? ఫలవంతమైన సంతానం కోసం. ఫలవంతమైన సంతానం ఎందుకు? జీవిత పరమార్థం నెరవేర్చుకోవటం కోసం. కాబట్టి ఇంద్రియాల వల్లనే వృక్షాల కన్నా జంతువులు ఉన్నతంగా ఉన్నట్లు మనం భావించవచ్చు. మానవ దేహంలో 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు ఉన్నాయి. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు 5 కూడా బాహ్య ప్రపంచానికి బహిర్మార్గాలు, అవుట్డోర్స్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ వరల్డ్. వీటి ద్వారానే మనం ప్రపంచాన్ని చూస్తూ ఉంటాం. కళ్ళు చూడడానికి, చెవులు వినడానికి, ముక్కు వాసన చూడటానికి, నాలుక రుచికి, చర్మం ఉష్ణోగ్రతను తెలుసుకోవడానికి. ఈ 5 ఇంద్రియాలు చైతన్యవంతంగా ఉన్నటువంటి ఒకే ఒక జాతి మానవ జాతి. ఇంద్రియాల వల్లనే ఆ తదుపరి మనసు వచ్చింది. కాబట్టి ఇంద్రియ చైతన్యం యొక్క రూపాంతరమే మనోచైతన్యం. మనోచైతన్యం యొక్క రూపాంతరమే బుద్ధి చైతన్యం. మానవుడు పరిపూర్ణుడు, విశిష్టమైన వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి అని చెప్పడానికి మూల కారణం ఏంటంటే ఇంద్రియాలు సమర్థవంతంగా పనిచేయటమే. పక్షులలో కళ్ళు చైతన్యవంతంగా ఉంటాయి. పక్షులలో కళ్ళు చైతన్యవంతంగా ఉంటాయి. కుక్కలలో ముక్కు చైతన్యవంతంగా ఉంటుంది. పాములలో నాలుగు చైతన్యవంతంగా ఉంటుంది. గబ్బిలాలలో చెవులు చైతన్యవంతంగా ఉంటాయి. ఓసరబెల్లిలో చర్మం చైతన్యవంతంగా ఉంటుంది. అంటే ఒక్కొక్క జాతిలో ఒక్కొక్క ఇంద్రియం చైతన్యవంతంగా ఉంటుంది. కానీ అన్ని ఇంద్రియాలు చైతన్యవంతంగా ఉన్నటువంటి ఒకే ఒక జాతి ఈ మానవ జాతి. అయితే ఇంద్రియాలు చైతన్యవంతంగా ఉండటం ఒక రకంగా వరమైనప్పటికీ నిగ్రహాన్ని కోల్పోతే మనిషి పతనం అవుతాడు. కొన్ని జంతువులు నిగ్రహాన్ని కోల్పోయినందువల్లనే ఇంద్రియ చైతన్యం ఎక్కువగా ఉండి బాహ్య ప్రపంచం వైపుకు ఆకర్షింపబడినందువల్లనే అవి నష్టపోతున్నాయి. కాబట్టి ఇంద్రియాల వల్ల మనిషికి ఎంత లాభం కలుగుతుందో అంత నష్టం కూడా కలుగుతుంది.
ఎందుకంటే కళ్ళు చూస్తూ ఉంటాయి, చెవులు వింటూ ఉంటాయి, ముక్కు వాసన చూస్తూ ఉంటుంది, నాలుక రుచుల కోసం ఆరాటపడుతూ ఉంటుంది, చర్మం అనుకూలమైన వాతావరణం కోసం పరితపిస్తూ ఉంటుంది. ఎదగడానికి ఇంద్రియాలే మూల కారణం, పతనం కావటానికి ఇంద్రియాలే మూల కారణం. ఇటువంటి ఇంద్రియాలలో 2 కళ్ళున్నాయి, 2 చెవులున్నాయి, ఒక ముక్కు ఉంది, ఒక నాలుక ఉంది, ఒక చర్మం ఉంది. ఈ 5 నాలుక 2 పనులు చేస్తుంది. జ్ఞానేంద్రియంగా పనిచేస్తుంది, కర్మేంద్రియంగా పనిచేస్తుంది. రుచులకు ఉపయోగపడుతూ ఉంటుంది, భాషకు ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే ముక్కుంది, 2ంటికి ఉపయోగపడుతుంది. వాసన చూడటానికి ఉపయోగపడుతుంది, శ్వాసక్రియకు ఉపయోగపడుతుంది. ఈ 5 జ్ఞానేంద్రియాల్లో బిగ్గెస్ట్ది ఏమిటంటే, అతి పెద్దది ఏమిటంటే చర్మం. ఇది కొన్ని మీటర్ల వరకు ఉంటుంది. అతి సూక్ష్మమైనటువంటి ఇంద్రియాలు ఏమిటంటే కళ్ళు. కళ్ళ ద్వారా వచ్చేటటువంటి పర్సెప్షను, ఆ గ్రహించే విధానం 83% ఉంటుంది. కాబట్టి కళ్ళు చాలా శక్తివంతమైనవి. వాటి ద్వారానే సమాచారం ఎక్కువగా లోపలికి వస్తుంది. ఇక కర్మేంద్రియాలకి వద్దాం. 2 కాళ్ళు, 2 చేతులు, ఆ తర్వాత నోరు, నాలుక కాదు నోరు, మలనాంగం, జననాంగం. మలాన్ని బయటికి పంపించేటటువంటి చివరి పార్ట్ని మలనాంగం అంటారు, రెక్టం అంటారు. జననాంగం ప్రత్యుత్పత్తికి సంబంధించింది. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు 5 కూడా బాహ్య ప్రపంచానికి బహిర్మార్గాలు. కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం. ఆ సమాచారం నాడుల ద్వారా మెదడుకు చేర్చబడుతుంది. మెదడు నుండి ఆదేశాలు జారీ అవుతాయి. దేని ద్వారా? బుద్ధి ద్వారా. మనసు ఏం చేస్తుంది? బుద్ధి యొక్క ఆదేశాలకు అనుగుణంగా కర్మేంద్రియాలను పనిచేయిస్తుంది. మనిషి ప్రపంచంలో చూస్తూ ఉన్నప్పుడు, ప్రత్యేకించి 21వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా ఆకర్షణీయమైనటువంటి వస్తువులు కనపడుతున్నాయి. మనల్ని ప్రలోభపెట్టేటటువంటి సన్నివేశాలు, సంఘటనలు కనపడుతూ ఉన్నాయి. అందువల్ల కోరికలు బాగా పెరుగుతూ ఉంటాయి. ఈ కోరికలు పెరగటానికి మూల కారణం కళ్ళతో చూడటం, చెవులతో వినటం, నాలుకతో రుచులు గ్రహించటం, ముక్కుతో వాసనల కోసం ఆరాటపడటం, చర్మం ఉష్ణోగ్రత వ్యత్యాసాలను తట్టుకోలేకపోవటం, తనకు అనుకూలమైన వాతావరణం కోరుకోవటం. ఇవన్నీ ఏమిటి? కోరికలే. ఇవన్నీ కోరికలే. కోరికలు పెరుగుతున్నాయంటే నిగ్రహం తగ్గుతుందని గుర్తుపెట్టుకోండి. కోరికలు పెరుగుతున్నాయంటే నిగ్రహం తగ్గుతుంది. కోరికలు పరిమితంగా ఉంటే నిగ్రహం ఎక్కువగా ఉంటుంది. పొరపాటున కూడా కోరికల్ని అణుచుకోకూడదు. అణుచుకుంటున్నామంటే వాటి తీవ్రత ఇంకా పెరుగుతుంది. అణుచుకోవటం అధమం, అనుభవించటం మధ్యస్థం, జయించటం ఉత్తమం, అసలు వదిలేయటం మహోన్నతం. కాబట్టి అణుచుకుంటున్నామంటే అవి సప్రెస్ అవుతున్నాయి. కోరికలు అణిచిపెట్టబడుతున్నాయి, తీవ్రత ఇంకా పెరుగుతుంది. ఒకవేళ కోరికలు తీరకపోతే నిరాశ, నిస్పృహలు పెరుగుతాయి, డిప్రెషన్ వస్తుంది.
విరక్తి కలుగుతుంది, జీవితం పట్ల ఆసక్తి ఉండదు. అనుభవిస్తూ ఉంటే కోరిక తీరుతూ ఉంటుంది, కానీ దానికి పరిమితి ఉండాలి. పరిమితంగా ఉంటే ఏదైనా ఔషధమే, అతిగా ఉంటే ఏదైనా ప్రమాదమే, అదే విషయం అవుతుంది. కాబట్టి పరిమితంగా ఉండటమే నిగ్రహం, అతిగా ఉండటమే నిగ్రహాన్ని కోల్పోవటం, బలవంతంగా అణుచుకోవటమే ప్రమాదం. ఇంద్రియ నిగ్రహం ఉన్న వ్యక్తి ప్రపంచంలో ఏమైనా సాధించగలుగుతాడు. మీరు ఒక్కసారి ప్రపంచవ్యాప్తంగా మహోన్నతంగా వెలిగినటువంటి వ్యక్తుల జీవితాలను మీరు జాగ్రత్తగా పరిశీలించండి, గమనించండి, విశ్లేషించండి, పరిశోధించండి, వాళ్ళ గురించి లోతుగా అధ్యయనం చేయండి. ఇంద్రియ నిగ్రహాన్ని పాటించారు. అది తాము ఎన్నుకున్నటువంటి మార్గం తప్ప వేరే విషయాల గురించి ఆలోచించలేదు. చనిపోయిన తర్వాత చరిత్ర పుటల్లో నిలిచిపోయి కొన్ని కోట్ల మందికి మార్గదర్శకమైనటువంటి వ్యక్తుల జీవితాలను మీరు జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలించండి. వాళ్ళు నిగ్రహాన్ని పాటించారు. పతనమైనటువంటి వ్యక్తుల జీవితాలను మీరు గమనించండి. వాళ్ళలో ప్రతిభ ఉంటుంది, సమర్థత ఉంటుంది, కళాత్మకత ఉంటుంది, సృజనాత్మకత ఉంటుంది. వాళ్ళలో అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలు ఉంటాయి, కానీ జీవితం కుప్పగొలిపోతుంది. అందుకు మూల కారణం ఏంటి? నిగ్రహాన్ని పాటించలేకపోవటమే. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఈ నిగ్రహాన్ని ఎవరైనా ఎందుకు కోల్పోతారు, ఎందుకు తప్పులు చేస్తారు? అందుకు మూల కారణం ఏంటి? బిడ్డలారా, అందుకు మూల కారణం ఇంద్రియాలు కాదు. ఆ ఇంద్రియాల్ని పనిచేయించేటటువంటి మనసు, ఆ మనసుకు ఆదేశాలు ఇచ్చేటటువంటి బుద్ధి. కాబట్టి ఊగిసలాట్లో ఉండేది ఏమిటంటే మనసు, నిర్ణయం తీసుకునేది ఏమిటంటే బుద్ధి. అందుకే నిర్ణయాత్మకం బుద్ధి అన్నారు. మనసు గజిబిజిగా, గందరగోళంగా, అశాంతిగా, అసంతృప్తిగా ఉంటే బుద్ధి పక్షపాతంలో ఉంటుంది. బుద్ధి పక్షపాతంలో ఉంటే తప్పుడు నిర్ణయం జరుగుతుంది. తప్పుడు నిర్ణయం జరిగితే తప్పు పని చేస్తాం. తప్పు పని చేస్తే చెడు కర్మఫలం వస్తుంది. ఆ చెడు కర్మఫలం వల్ల మరలా కొన్ని తప్పులు చేసే అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తి తప్పు అని తెలిసినప్పటికీ పదే పదే తప్పులు చేస్తున్నాడంటే అది వ్యసనంగా మారుతుంది. అలవాటును తొందరగా మార్చుకోవచ్చు, కానీ వ్యసనాన్ని మార్చుకోలేము. దురదృష్టం ఏంటంటే ఇవాళ సమాజం అంతా కూడా మనుషుల్ని తప్పు చేయించే విధంగా తయారైంది. ఇంద్రియాలు రెచ్చగొడుతున్నప్పుడు, ఉద్రేకంగా ఉన్నప్పుడు, ఆవేశంగా ఉన్నప్పుడు, యుక్త వయసులో ఉన్నప్పుడు, చుట్టూ పరిసరాలు కలుషితంగా ఉన్నప్పుడు, స్నేహితుల ప్రభావం కావచ్చు, సామాజిక ప్రభావం కావచ్చు, వార్తలు కావచ్చు, మీడియా కావచ్చు, పుస్తకాలు కావచ్చు, సమాజంలో ఉన్నటువంటి అనేక రకాల కలుషితమైనటువంటి అంశాలు మనిషి యొక్క నిగ్రహాన్ని కోల్పోయే విధంగా చేస్తున్నాయి. ఇంద్రియాలు ఉద్రేకపడ్డప్పుడు నేను చేస్తున్నదే కరెక్ట్ అనుకుంటారు. వేరే వాళ్ళు చెప్పినా సరే వినరు. వినకపోవటమే కాదు, వాళ్ళు తన పురోభివృద్ధికి, తన కోరికలు తీర్చుకోవటానికి అడ్డుగా ఉన్నారని చెప్పి అవసరమైతే వాళ్ళని వదిలిపెడతా ఉంటారు, తొలగించుకుంటూ ఉంటారు. కాబట్టి జీవితంలో పతనమైన వ్యక్తులను మీరు జాగ్రత్తగా గమనించండి. నిగ్రహాన్ని కోల్పోయిన వాళ్ళు. ఇంకొక విషయం చెప్తున్నాను.
ఈ ప్రపంచంలో అత్యంత విలువైన సంపద ఒకటి ఉంది. అదేమిటంటే శీల సంపద. శీలం పోయిన తర్వాత మనం ఒక రకంగా సారం లేని పిప్పిలాగా తయారవుతాం. అందుకే చెప్తుంటారు క్యారెక్టర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అంటారు. క్యారెక్టర్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకు మనం స్వామీజీలని, బాబాల్ని, కొంతమంది మహోన్నత వ్యక్తులను గౌరవిస్తున్నామంటే వాళ్ళకి ఇంద్రియ నిగ్రహం ఉంది, శీల సంపద ఉంది. శీల సంపద ఉన్నటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎక్కడైనా రాణించగలుగుతాడు. శీల సంపద లేని వ్యక్తి ఎక్కడ గౌరవించబడ్డు. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను. శీలాన్ని కోల్పోయిన వ్యక్తిలో అపరాధ భావం ఉంటుంది, గిల్టీ ఫీలింగ్ ఉంటుంది, పాపభీతి ఉంటుంది. అటువంటి వ్యక్తి నాయకత్వం చేపట్టడానికి భయపడుతుంటాడు. ఎందుకంటే నాయకత్వం చేపట్టడానికి అర్హత లేదనుకుంటాడు. రహస్యాల లోపల దాస్తూ ఉంటాడు. మంచి వ్యక్తిగా నటిస్తూ ఉంటాడు. మంచి వ్యక్తిగా నటించడానికి, మంచి వ్యక్తిగా జీవించడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి కొంచెం ఆలోచించండి. దైనందిన జీవితం సజావుగా లేకుండా ఆధ్యాత్మికతలు ఎలా పట్టు సాధిస్తారు? ఆధ్యాత్మికత సమూలంగా ఫెయిల్ కావడానికి మూల కారణం ఏంటంటే 2 రకాల జీవన విధానాన్ని చూపిస్తున్నారు. దైనందిన జీవితంలో వైఫల్యం చెందిన వ్యక్తులు ఆధ్యాత్మికతలో పట్టు సాధిస్తారని చెప్పి అనుకుంటున్నారు. అది వాస్తవం కాదు. ఒకవేళ చేసిన తప్పులకు పరివర్తన, పశ్చాత్తాపం చెందిన తిరిగి మరల కొంతకాలానికి అవి ప్రకోపిస్తూ ఉంటాయి. కాబట్టి సమూలంగా సంస్కారాన్ని కోకట వేర్లతో సహా తొలగించుకోగలగాలి తప్ప వాటిని అణిచివేయకూడదు, తొక్కి పట్టకూడదు. తప్పు చేసే సన్నివేశాలు కనపడాలి, అవి ప్రలోభ పెట్టాలి, రెచ్చగొట్టాలి, టెంప్ట్ చేయాలి, ప్రేరేపించాలి. కానీ నువ్వు మాత్రం తప్పు చేయకూడదు. తప్పు చేసిన వ్యక్తి ఆ తప్పును కప్పిపుచ్చుకొని అది లోపల క్యాన్సర్ లాగా అతన్ని వేధిస్తూ ఉంటుంది. మనల్ని ఎవరన్నా గౌరవించాలంటే మన అహంకారాన్ని చూసి వాళ్ళు గౌరవించకూడదు, మన అధికారాన్ని చూసి వాళ్ళు గౌరవించకూడదు, మన డబ్బును చూసి వాళ్ళు గౌరవించకూడదు, మన స్థాయిని చూసి వాళ్ళు గౌరవించకూడదు, మన అంతస్తులను చూసి వాళ్ళు గౌరవించకూడదు. మన శీలానికి వాళ్ళు గౌరవం ఇవ్వాలి. ఇటువంటి శీల సంపదన గురించి తెలియజేసే ఒకే ఒక పవిత్రమైన గడ్డ మన భారతదేశం. కాబట్టి ఒకసారి చూడండి, మనోబలమున్న వ్యక్తే ఇంద్రియాలను నిగ్రహిస్తాడు. మనోబలాన్ని కోల్పోయిన వ్యక్తి ఇంద్రియాలను అదుపు చేయలేడు. భగవద్గీతలో ఒక చిన్న సన్నివేశం ఉంది. శరీరాన్ని రథం అనుకుంటే గుర్రాలు ఇంద్రియాలు, 5 గుర్రాలు, అవే పంచజ్ఞానేంద్రియాలు. ఆ గుర్రాలకు ఉన్నటువంటి పగ్గ ఉందే, అదే మనసు. కాబట్టి శరీరము అంటే రథం, గుర్రాలు ఇంద్రియాలు, పగ్గం అదేమిటి? మనసు. ఆ పగ్గాన్ని పట్టుకున్నటువంటి రథసారథి ఉంటాడే, అదే బుద్ధి. ఇక రథంలో యజమాని ఉంటాడు, కదలకుండా ఉంటాడు, అన్నీ తెలుసుకుంటూ ఉంటాడు, కానీ ఏం మాట్లాడు, అదే ఆత్మ. కాబట్టి శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఆత్మ. సో ఇంద్రియాలు అదుపు తప్పిని అనుకోండి, గుర్రాలు అదుపు తప్పిని అనుకోండి, బండి బోల్తా పడుద్ది, రథం కొప్పుకూలిపోతుంది. కాబట్టి కీలకం ఎక్కడుంది? ఇంద్రియాల్లో ఉంది.
ఈ ఇంద్రియాలు పనిచేయటం అనేది మనస్సు అధీనంలో ఉంటుంది. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. మనం ప్రపంచంలో ఉంటున్నప్పుడు, ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు తప్పనిసరిగా ఆకర్షింపబడతాం, టెంప్ట్ అవుతాం, ప్రలోభ పెట్టబడతాం, మాయలో పడిపోతాం, భ్రమలో పడిపోతాం, భ్రాంతిలో పడిపోతాం, పిచ్చిలో పడిపోతాం. కోరికలు ఉధృతంగా పెరుగుతుంటాయి. ఆ కోరికలు పెరిగినప్పుడు మనసులో అలజడి రేగుతుంది, అశాంతి పెరుగుతుంది, కోరికలు తీర్చుకోవాలన్న తపన పెరుగుతుంది. కోరికలకు మూలమేంటి? ఇంద్రియాలు. ఆ కోరికలు తీర్చుకోవాలన్న తపన ఎక్కడ పెరుగుతుంది? మనసులో. తీర్చుకోమని చెప్పి ఆదేశించేది ఎవరు? బుద్ధి. అప్పుడు కర్మేంద్రియాల ద్వారా మనం కోరికలు తీర్చుకుంటాం. కాబట్టి ఆదేశం ఎక్కడి నుంచి వస్తుంది? బుద్ధి నుంచి వస్తుంది. పని చేయించేది ఎవరు? మనసు. పని చేసేది ఏమిటి? పంచకర్మేంద్రియాలు. కాబట్టి 2 చేతులు, 2 కాళ్ళు, ఒక నోరు, ఒక మలనాంగం, ఒక జననాంగం. ఇవి కర్మేంద్రియాలు. కాబట్టి బాడీ ఎలా ఉందో గమనించండి. ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉంటాయి. ఒకదాని ప్రభావం మరొక దాని మీద ఉంటుంది. అక్కడ కోఆర్డినేషన్ ఉంటుంది, కోఆపరేషన్ ఉంటుంది. అయితే ఈ జ్ఞానేంద్రియాలు ప్రపంచంలోకి పరుగులు పెట్టడానికి, ప్రపంచం మనిషిని ప్రలోభ పెట్టడానికి మూల కారణం ఏంటంటే బాహ్య ప్రపంచం కానే కాదు. మన లోపలే ఉంది మొత్తం. కాబట్టి మన అంతరంగ సంస్కారాలే అంతటా ప్రతిబింబిస్తాయి. మన అంతరంగ స్థితే అంతటా ప్రతిబింబిస్తుంది. వయసును బట్టి ఇంద్రియాలు రెచ్చగొడుతూ ఉంటాయి. చిన్నప్పుడు ఇంద్రియాలు నిద్రపోతుంటాయి. ఎందుకు? అంతరంగం కూడా నిద్రపోతూ ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ, యుక్త వయసు వచ్చే కొద్దీ అంతరంగంలో ఉన్నటువంటి సంస్కారాలు లేదా జీన్స్ అనుకోండి, అవి ప్రకోపిస్తూ ఉంటాయి. ఒకవైపేమో సంస్కారాలు, ఒకవైపేమో హార్మోన్స్, ఒకవైపేమో పరిసరాలు, ప్రపంచం, సమాజం. ఇవన్నీ కలిసి మనిషిని ఏం చేస్తాయి అంటే గజిబిజి చేసేస్తాయి, గందరగోళం చేసేస్తాయి, అయోమయం చేసేస్తాయి. అంతరంగంలో దానికి సంబంధించిన సంస్కారాలు లేకపోయినా యుక్త వయసు వచ్చిన తర్వాత జ్ఞానేంద్రియాలు పనిచేస్తూ ఉండి అదనపు సమాచారం లోపలికి వస్తుంది. ఆ సమాచారం సంస్కారాలుగా మారుతుంది. ఆ సంస్కారాలు కోరికలు అవుతాయి. ఆ కోరికలు మనిషిని రెచ్చగొడుతూ ఉంటాయి. ఇప్పుడు మీకు సైంటిఫిక్గా క్లియర్గా చెప్తాను. మనకు తల్లిదండ్రుల ద్వారా సంక్రమించినవి కొన్ని ఉన్నాయి, ఈ జన్మలో ఏర్పడేవి కొన్ని ఉన్నాయి. తల్లిదండ్రులకు తెలియనటువంటి కొన్ని విషయాలు ఈ జన్మలో జరుగుతాయి. ఎందుకంటే కాలం మారుతుంది, నాగరికత మారుతుంది, పరిసరాలు మారుతున్నాయి, పరిణామం జరుగుతూ ఉంటుంది. క్రొత్త సంఘటనలు మనకి కనిపిస్తూ ఉంటాయి. వీటన్నిటి వల్ల సమాచారం ఎక్స్ట్రా లోపలికి వెళుతుంది. లోపలికి వెళ్ళగానే అది సంస్కారం అవుతుంది. ఆ సంస్కారమే కోరికగా మారుతుంది. కాబట్టి ఇప్పుడు ఒక విషయం చెప్పండి. సంచితంలో ఏమాత్రం బలహీనతలున్నా వాటి ప్రభావంతో జీవిత కాలంలో బలహీనతలు ఇంకా పెరుగుతాయి. సంచితం ఉత్తమంగా ఉంటే జీవితం కూడా ఉత్తమంగా కొనసాగుతుంది. సంచితం బలహీనంగా ఉన్నప్పటికీ జ్ఞానపరంగా ఎదిగితే జీవితాన్ని ఉత్తమంగా మలుచుకోవచ్చు. సంచితం బలంగా ఉన్నప్పటికీ జీవిత కాలంలో కొన్ని తప్పులు చేయొచ్చు. వీటన్నిటికీ మూలం బాహ్య ప్రపంచం కానే కాదు,
మన అంతరంగమే. ఇది మూలం. కాబట్టి మనిషి తప్పులు చేసినప్పుడు అతనిలో తప్పనిసరిగా పాపభీతి పెరుగుతుంది. ఆ పాపభీతి పర్సనాలిటీని సమూలంగా బలహీనపరుస్తుంది. సమస్యలు ఎక్కడొచ్చినాయంటే పర్సనాలిటీ బలహీనంగా ఉంటేనే సమస్యలు వస్తాయి. పర్సనాలిటీ బలంగా ఉంటే సమస్యలు ఎందుకు ఉంటాయి? ఆలోచించండి. ఇంకొక విషయం చెప్తున్నాను. దశ ఇంద్రియాలలో అతి ప్రమాదకరమైన అతి సున్నితమైనటువంటి ఇంద్రియాలు 3 ఉన్నాయి. 2 కళ్ళు, 1 నాలుక, 1 జననాంగం. 2 కళ్ళు, 1 నాలుక, 1 జననాంగం. చర్మం కానీ, ముక్కు కానీ, చెవులు కానీ, కాళ్ళు కానీ, చేతులు కానీ, మలనాంగం కానీ వాటి ప్రభావం తక్కువగా ఉంటుంది. ఎందుకు జననాంగం అంటున్నానేమో, అసలు జీవిత పరమార్థం అక్కడే ఉంది. జీవిత పరమార్థం అక్కడే ఉంది. ఏమిటి జీవిత పరమార్థం? ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించడమే జీవిత పరమార్థం. ఫలవంతమైన సంతానాన్ని అందించిన తర్వాత ఇక మనం చేసేది ఏమీ లేదు. మన కార్యక్రమం పూర్తయింది. ఒక పని మీద మీరు ఒక పట్టణానికి వెళ్ళారు. అక్కడ పేపర్లన్నీ సబ్మిట్ చేశారు. ఆఫీసులో సంతృప్తి పడ్డారు. వాళ్ళు అంగీకరించారు నీ పని చేయడానికి. మళ్ళా తిరుగు ప్రయాణంలో బస్సు ఎక్కావు, ట్రైన్ ఎక్కావు, సంతృప్తిగా నీకు వస్తావు. కాబట్టి ఇది ఒక జీవిత ప్రయాణమేగా, ఇది ఒక ప్రయాణమేగా. ఏమిటి మన ప్రయాణం? మన పిల్లలు ఎలా ఉండాలి? మనం గర్వించే విధంగా ఉండాలి. పిల్లల్ని ఒక్కసారి ఊహించుకుంటే, వాళ్ళ గురించి ఆలోచిస్తే మన ఒళ్ళు గగురు పడవాలి. వాళ్ళ రూపం కానీ, నడక కానీ, నడత కానీ, భాష కానీ, ఆలోచన విధానం కానీ, క్రమశిక్షణ కానీ, జీవితం కానీ, జీవన విధానం కానీ, అలవాట్లు కానీ, వాళ్ళని అటు తలుచుకుంటేనే మన మనసు ఉప్పొంగిపోవాలి, గగురు పడవాలి. అదే సాధన అంటే. ఎప్పుడైతే అటువంటి సంతానం వస్తుందో వాళ్ళని చూసి మన మనసు పులకించిపోతుంది. వాళ్ళ పట్ల ఎటువంటి వ్యతిరేకత కానీ, అసంతృప్తి కానీ లేదనుకోండి, ఇంక నీకు సాధన ఎందుకు? ఇంట్లో కీచులాట్లుండి, గొడవలుండి, పేచీలుండి, పంచాయతీలుండి, సాధన పేరుతో గదులు కూర్చుంటే లాభం ఏంది? అసలు ఆధ్యాత్మికతకు ఎందుకు వస్తున్నారు? అసంతృప్తి ఉంటేనే వస్తున్నారు. ఏం గురువుల దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? స్వామీజీల దగ్గరికి ఎందుకు వెళ్ళాలంటే ఎక్కడో తప్పు జరిగింది, ఎక్కడో పొరపాటు జరిగింది. ఆ పొరపాటు ఫలితంగా అసంతృప్తి ఉంది. అసంతృప్తిని భర్తీ చేసుకోవటం కోసం వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. అసంతృప్తికి మూల కారణం ఎక్కడుంది? ఆశ్రమాల్లో లేదు, నీ లోపలే ఉంది. అంటే నువ్వేం కోల్పోయావు? విచక్షణ కోల్పోయావు. ఏది చేయాలో అది చేయటం లేదు, ఏది చేయకూడదు అది చేస్తున్నావు. ఎలా ఉండాలో అలా ఉండలేదు, ఎలా ఉండకూడదు అలా ఉంటున్నావు. ఏమి తినాలో అది తింటలేదు, ఏమి తినకూడదు అది తింటున్నావు. కాబట్టి మనం రెచ్చగొట్టేది ఏమిటి? నాలుక. రెచ్చగొట్టేది ఏమిటి? కళ్ళు. రెచ్చగొట్టేది ఏమిటి? సెక్స్. ఇంకొక విషయం చెప్తున్నాను. ప్రపంచ దేశాల మొత్తంలోకెల్లా భారతదేశం మహోన్నతంగా ఉండటానికి మూల కారణం, భవిష్యత్తులో మహోన్నతంగా వెలగడానికి మూల కారణం, భవిష్యత్తులో ప్రపంచానికి నాయకత్వం వహించడానికి మూల కారణం పవిత్రత. పవిత్రత. ఇటువంటి పవిత్రతను గురించి క్రీస్తు పూర్వం 6000 సంవత్సరాల నాడే మనకు తెలియజేయబడింది. కాబట్టి ఎప్పుడైతే అంతరంగం పవిత్రంగా ఉంటుందో ఇంద్రియ నిగ్రహం ఉంటుంది. అంతరంగం కలుషితంగా ఉంటే ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోతారు. అటువంటి అంతరంగాన్ని పవిత్రంగా ఉంచుకోమని తెలియజేసినవే వేదాలు, ఉపనిషత్తులు.
అసలు ఈ దేశంలో పుట్టడమే మన అదృష్టం. ఇటువంటి జ్ఞానం అందటమే పూర్వజన్మ సుకృతం. ఈ జ్ఞానంలో జీవిస్తూ ఉంటే అంతకు మించిన వరం ఏముంటుంది? ఆలోచించండి. ఇవాళ ప్రేమ వివాహాలు కానీ, భార్యాభర్తల మధ్య గొడవలు కానీ, మానసిక ఒత్తిళ్ళు కానీ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఆ వ్యామోహం తీరటం లేదు. వ్యామోహం తీరటం లేదు. సెక్స్ అనేది ఒక పవిత్రమైన యజ్ఞం. స్త్రీ పురుషుల మధ్య కలిగేటటువంటి అనురాగం, ఆప్యాయత, వాళ్ళ మధ్య నెలకొనేటటువంటి ఒకే ఒక అంశం ప్రేమ. ఆ ప్రేమను వ్యక్తీకరించేటటువంటి ఒకే ఒక అంశం ఏంటంటే హార్మోన్. అటువంటి హార్మోన్ ఉత్పత్తి చేసేటటువంటి ఒకే ఒక చక్రం ఏంటంటే ఆగ్నేయ చక్రం. కాబట్టి ఇంద్రియ నిగ్రహం ఉన్నటువంటి వ్యక్తి ఎదురుగా ఎంత ఆకర్షణీయమైనటువంటి వ్యక్తులు ఉన్నప్పటికీ లొంగిపోవడం. నిగ్రహాన్ని కోల్పోయిన వ్యక్తి విపరీతంగా ఆరాట పడుతుంటాడు. ఆరాట పడటం అంటే దాన్ని పోగొట్టుకోవడం. మన కోటాన్ని తొందరగా పూర్తి చేసుకున్నాం అనుకోండి, ఆరాటం ఆగిపోద్ది. కానీ అంతరంగం బలహీనపడుతుంది, శరీరం బలహీనపడుతుంది, వైరాగ్యం వస్తుంది. కానీ అది విరక్తి వైరాగ్యం వస్తుంది. సెక్స్కు భయపడటం కాదు, సెక్స్ నుండి తప్పించుకోవటం కాదు, ఆడవాళ్ళు కనపడగానే కళ్ళు మూసుకోవటం కాదు, చెడు వినకు, చెడు కనకు, చెడు మాట్లాడకని చెప్తుంటారు. అదేమిటి? చెడు కనపడుతుంది, చూడకూడదని కళ్ళు మూసుకుంటే అట్లా? మన బండి మీద వెళ్తున్నాము, చెడు కనపడుతుంది, కళ్ళు మూసుకుంటే అది యాక్సిడెంట్ అవుద్ది. చెడు మాట్లాడకు, చెడు వినకు, చెడు చూడకు కాదు. మన లోపల పవిత్రత ఉంటే ఆ చెడు కూడా నీకు మంచిగా కనపడుతుంది. మన లోపల బలహీనతలుంటే అక్కడ మంచి కూడా చెడుగా కనపడుతుంది. లోపం ఎక్కడుంది? లోపలే ఉంది కదా. నువ్వు వాళ్ళనే సరి చేస్తావు, నిన్ను నువ్వు సరి చేసుకో చాలు. కాబట్టి అన్నిటికీ మూలం ఏంటంటే మన అంతరంగమే. ఒక వస్తువును చూడటం వేరు, దాన్ని కోరుకోవటం వేరు, దానికోసం ఆరాట పడటం వేరు, దాన్ని అనుభవించటం వేరు. అనుభవించావంటే సంస్కారం అయిపోద్ది. మరలా అది మనల్ని రెచ్చగొడుతూ ఉంటుంది. కాబట్టి ఒక స్త్రీని చూడటం వేరు, కావాలని కోరుకోవటం వేరు, ఆ స్త్రీని అనుభవించాలని అనుకోవటం వేరు, స్త్రీని ప్రాక్టికల్గా అనుభవించడం వేరు. అనుభవిస్తే ముద్ర లోతుగా పడిపోతుంది. కాబట్టి నిప్పు మీద నీళ్లు పోయాలి తప్ప నెయ్యి పోయకూడదు. నేను ఒక విషయం చెప్తున్నాను. అసలు మానవుల కోరికలు మొత్తం తీరటానికి ప్రపంచం సరిపోతుందా? అసలు సరిపోదు ప్రపంచం. ఎందువల్ల? కోరికలు అనంతం, వనరులు పరిమితం. అందుకే పోటీలు, కొట్లాట్లు, గొడవలు ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి క్యారెక్టర్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఆ క్యారెక్టర్ అనేది అన్ని ఇంద్రియాలకు సంబంధించి ఉంటుంది. ఆ క్యారెక్టర్కి మూలం మరియు ఆధారం ఏంటంటే సంచితం. ఆ సంచితం తర్వాత ఏర్పడేది ప్రారబ్ధం. సంచితం, ప్రారబ్ధం రెండు కలిస్తేనే నీ క్యారెక్టర్. కాబట్టి సమ్ టోటల్ ఆఫ్ ద ఇంప్రెషన్స్ ఆర్ నథింగ్ బట్ క్యారెక్టర్. ఆ ముద్రల యొక్క సమ్మేళనమే, సమూహమే క్యారెక్టర్ అంటే. అది అనేక రూపాల్లో ప్రతిబింబిస్తూ ఉంటుంది. అలాగే నాలుకను తీసుకోండి, విపరీతంగా రుచుల కోసం ఆరాటపడుతూ ఉంటుంది. దాని సైజ్ అంతా కేవలం 4 అంగుళాలే, కానీ అది పెద్ద శరీరాన్ని కూడా మింగేస్తుంది. కాబట్టి రుచుల కోసం మనం ఆరాటపడుతున్నామంటే
తప్పనిసరిగా శరీరాన్ని బలహీనపరుస్తున్నాం. శరీరం బలహీనపడిందంటే ఇంద్రియాలు బలహీనపడతాయి. శరీరం ఎమోషనల్గా ఉందంటే ఇంద్రియాలు రెచ్చగొడుతూ ఉంటాయి. శరీరం ఆరోగ్యంగా ఉందంటే ఇంద్రియ నిగ్రహం ఉన్నట్టే. ఇప్పుడు అసలు విషయం చెప్పండి. ఈ నిగ్రహాన్ని మనిషి కోల్పోవటానికి ఒకే ఒక మూల కారణం ఏంటంటే జ్ఞానపరంగా ఎదగకపోవటం. జ్ఞానపరంగా ఎదగకపోతే విచక్షణ కోల్పోతాడు. విచక్షణ కోల్పోతే తప్పు చేస్తాడు. తప్పు చేసిన తర్వాత తల పట్టుకుంటాడు. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే లాభం ఏంటి? కాబట్టి తప్పు చేసిన తర్వాత బాధపడటం కాదు, తప్పు చేయకముందే విచక్షణతో జీవించగలగాలి. ఎవరు చూడలేదని చెప్పి మనం కొన్ని తప్పులు చేస్తాం, కానీ మన అంతరాత్మ చూస్తుంది కదా. కరెక్టే గురూజీ, కొన్ని తప్పులు జరిగాయి, మరి మార్గం ఏంటి? చేసిన తప్పులకి పరివర్తన, పశ్చాత్తాపం చెందాలి. తప్పుల్ని కప్పిపుచ్చుకోకూడదు, తప్పుల్ని సమర్థించకూడదు. తప్పులకి పరివర్తన, పశ్చాత్తాపం చెందాలి. మరలా జీవితంలో ఆ తప్పు చేయకుండా ఉండగలగాలి. అది అణుచుకోవటం వల్ల కాదు, సప్రెస్ చేయటం వల్ల కాదు, అవసరం లేదు అని దాన్ని వదిలేయగలగాలి. దాన్నే వైరాగ్యం అంటారు. దేనిలో ఇరుక్కోకుండా ఉంటే అదే వైరాగ్యం అంటే. కాబట్టి బిడ్డలారా, సబ్జెక్టు వెళతా ఉంది. నేను ప్రిపేర్ అయ్యి చేయట్లేదు, నా జీవితాన్ని మీకు చూపిస్తున్నాను. కాబట్టి క్యారెక్టర్ యొక్క విలువేంది నాకు తెలుసు. ఆ క్యారెక్టర్ కోల్పోతే మనిషి అంతరంగం ఎంత బలహీనపడుద్దో నాకు తెలుసు. ధైర్యం, విశ్వాసం, మనోబలం ఈ మూడు రావాలంటే మన క్యారెక్టర్ బాగుండాలి, శీల సంపద ఉండాలి. శీల సంపద ఉన్నప్పుడు ఏ సంపద లేకపోయినా పర్వాలేదు. శీల సంపద పోయిన తర్వాత ఎంత సంపద ఉన్నా మొత్తం బూడిదలు పోసిన పన్నీరే. అందుకే చెప్తుంటారు, అక్రమ సంపాదన కానీ అక్రమ సంబంధాలు కానీ అతి ప్రమాదకరం అంటారు. అయితే ఒక విషయం చెప్తున్నాను, భౌతిక ప్రపంచంతో మన సంబంధం పూర్తిగా తెగిపోయి అంతర్ముఖం కావాలంటే మనం మనసును భౌతిక ప్రపంచం నుండి ఉపసంహరించుకోవాలి. మనసును భౌతిక ప్రపంచం నుండి ఉపసంహరించుకోవాలి. దాన్నే ప్రత్యాహార అంటారు. ప్రత్యాహార అది సాధనలో కీలకమైంది. భౌతిక ప్రపంచం నుండి మనసును ఉపసంహరించుకుంటే ప్రశాంతంగా ఎంతసేపు అయినా కూర్చోవచ్చు. భౌతిక ప్రపంచంతో విడరాని సంబంధం వంటి మనం కళ్ళు మూసుకుంటే ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు నీకు విల్ పవర్ ఉంటుంది, నిగ్రహం ఉంటుంది, ఎంతో కొంత శరీరం కదలకుండా ఉంటుంది. కానీ తర్వాత ఏమవుతుంది? లోపల నుంచి పొంగు వస్తుంది. ఆ పొంగుకు బాడీ ఏమవుతుంది? నొప్పులు మొదలవుతాయి. కదలాలనిపిస్తుంది, లేవాలనిపిస్తుంది. కాబట్టి ఇంద్రియ నిగ్రహమే ఆధ్యాత్మిక మార్గంలో కీలక అంశం. నిన్న శరీరాన్ని చెప్పాను, ఇవాళ ఇంద్రియాలు చెప్తున్నాను. రేపు మనసు గురించి వస్తుంది. సో ఇంద్రియ నిగ్రహాన్ని పాటిస్తూ మీ జీవితాన్ని, జీవన విధానాన్ని సక్రమైన పంథాలోకి మళ్లించుకోవాలని మిమ్మల్ని ఆదేశిస్తూ, మీకు సలహా ఇస్తూ, నేను చెప్పిన విషయాల్ని తూచా తప్పకుండా పాటిస్తారని చెప్పి ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, మీ అందరినీ నిండు మనసుతో ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.